వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్, చెర్రీ టమాటో, హైబ్రిడ్ టమాటో అలాగే కీరా కాంబినేషన్లో చేస్తున్నాను. సో బేసిక్గా ఏంటంటే ఇది ఏదైనా మనం ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు ఇది ఒక కార్నర్లోంచి వస్తుందన్నమాట మనకి. సో ఇలాంటి డిజైన్ మనం ఈజీగా చేసుకోవచ్చు. రకరకాల వేరియేషన్స్తో కూడా మనం డిజైన్ చేసి దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఈ రెండింటిని కూడా ఉపయోగించేసి వేస్ట్ అనేది కాకుండా ఉన్న దాంట్లోంచి మనం డిజైన్ కూడా తీసుకోవాలి. ఓకే, సో దీని ఇలా చాలా ఎక్కువ రకాలైనటువంటి గార్నిష్లలో ఈ ఫ్లవర్ కూడా యూజ్ చేస్తుంటారు. ఎలాగైతే స్కిన్ రోజ్ మనం టమాటోతో చేసుకుంటామో ఇది కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా తీసి ఈ మధ్యలో వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ కీరా. సో 2 స్లైస్లు వచ్చేట్టుగా ఒకటి కొంచెం గ్యాప్ వదిలేస్తున్నాం, ఒకటి పూర్తిగా కట్ చేసేస్తున్నాం. ఇలా వస్తుంది. ఓకే, సో లేదా మనకు ఎటువైపు కావాలో చూసుకొని బెండింగ్ అనేది అటువైపు అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసి ఓకే. సో ఆ బెండింగ్ బయట వైపు పెడుతున్నాను నేను. సో చిన్న చిన్న వేరియేషన్సే ఉంటాయి, బట్ మనం డిజైన్ ఎక్కడ వైపు ఎలా ఇస్తున్నాం అనే దాన్ని బట్టి వాటిని అరేంజ్ చేసుకునేటప్పుడు ఆ రకంగా అరేంజ్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ చెర్రీ టమాటోస్. సింపుల్గా చేసుకునేది, దానికి తగ్గట్టుగా మనం ఆ వెజిటేబుల్స్ ఏదైతే మనకు కావాలో కలర్ఫుల్గా కనిపించేట్టుగా చూజీగా తీసుకుంటే మనకు సింపుల్ మెథడ్లో చేసుకున్న చాలా బాగా కనిపిస్తుంది మనం చేసుకునే ఆ గార్నిష్ అనేది. సో ఎక్కడైతే ఆ ఫోల్డ్ వచ్చిందో అటువైపు మనం ఒక్కొక్క చెర్రీ టమాటో పెట్టేసుకుంటున్నాం. ఓకే, సో ఇలా డిజైన్ వస్తుంది. ఇక్కడ మనం ఏదైతే ప్లేట్ మనం ప్రజెంట్ చేస్తామో డ్రై ఐటెం కానీ, లేకపోతే ఏదైనా కట్లెట్లా కానీ, లేకపోతే కబాబ్స్ కానీ, వాటన్నిటిని ఇక్కడ పెట్టేసి ఇటువైపు దానికి ఏదైతే అకాంప్లిమెంట్గా డిప్పింగ్ ఇస్తామో సాస్లు, వాటిని ఇటు సైడ్ మనం ప్రజెంట్ చేసుకుంటాం. ఓకే, సో సింపుల్గా చేసుకునే డిజైన్స్ అన్నీ కూడా నేను ఇలా చూపిస్తూ ఉంటాను, ట్రై చేస్తూ ఉండండి.